వెల్కమ్ టు HS24 న్యూస్. నేను జగదీష్. ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదాంబ CITU ఆఫీస్లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్లో యూనియన్ జిల్లా అధ్యక్షులు బి జగన్, CITU జిల్లా ఉపాధ్యక్షురాలు పి మణి, యూనియన్ నాయకులు చక్రవర్తి, శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. స్విగ్గీ, జొమాటో రైడర్స్కు రక్షణ కల్పించాలని గత 3 రోజుల క్రితం విశాఖ ఆక్సిజన్ టవర్స్లో అనిల్ అనే డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ వారికి అనరాని మాటలు అన్నారని కారణంతో డెలివరీ బాయ్ను బట్టలిప్పి కొట్టడం జరిగిందని, దీనికి సంబంధించి వాళ్ళు మీడియాతో మాట్లాడారు. ఆ రోజు అతను అక్కడికి డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడండి. మధ్యాహ్నం వెళితే ఎవరో అందులో పనిచేసే ఆవిడ డోర్ తీసి వచ్చి ఇచ్చిందంట. ఇస్తే ఇతను డెలివరీ ఇచ్చేసి వచ్చాడు. వస్తే మళ్ళీ ఆవిడ వెనక్కి వచ్చి పిలిచి, మా సార్ పిలుస్తున్నారా అని అంటే ఇతను వెళ్ళి ఏంటన్నా అని అడిగాడు. అంతే. ఏంటి అన్నా అన్నందుకు, ఎవడరా నువ్వు నన్ను అన్న అంటావా, నీ స్థాయి ఏంటి, నీ ఇదేంటి అని చెప్పానని అతన్ని నానా దుర్భాషలు ఆడి అతను నీది ఏ ఊరు, ఏ క్యాస్ట్ ఏంటని చెప్పని మాట్లాడాడంట. సో అతను ఇంకా ఇవన్నీ ఎందుకులే అని చెప్పని గబగబా లిఫ్ట్ రాకపోయినా సరే 29 ఫ్లోర్లు కిందకి దిగొచ్చాడు అతను పరిగెట్టుకుంటూనే. కిందకి దిగొచ్చినా సరే సెక్యూరిటీకి ఫోన్ చేసి గేట్లు వేసామని చెప్పాలని అతని గేట్ దగ్గర అమానుషంగా దారుణంగా అతని కర్రతో కొట్టి బట్టలు ఇప్పి, ఏంటంటే మనం ఎక్కడ బతుకుతున్నాం సార్, అసలు మనం సమాజంలో బతుకుతున్నామా, ఇందులో బతుకుతున్నాం సార్? ఎంత దారుణం. ఒక రైడర్ అంటే ఎంత చిన్న చూపు అసలు. కాబట్టి దీన్ని ఏంటంటే ఇది మారాలి. ఇది ఇప్పుడు అతను కొట్టినందుకు పోలీసు వారు ఎలాగైతే అతని మీద కేసులు పెట్టి రిమాండ్ విధించారో నిజంగా దానికి మేము చాలా చాలా సంతోషపడుతున్నాం మేము. ఇప్పుడు అతని సైడ్ తప్పున్నా అతని మీద కేసులు పెట్టారు, కానీ అతను ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకంటే అతను తప్పు చేయలేదు కాబట్టి ఏంటంటే అతను ఆ రోజు అక్కడ జరిగిన అమానుషం దయచేసి ఎక్కడ మళ్ళీ ఇలాంటి ఘోరాలు ఎక్కడ జరగకూడదని మేము కోరుకుంటున్నాము. దయచేసి పోలీసు వారికి కూడా విజ్ఞప్తి, అవతల వారు చెప్పిందే కాకుండా మాలాంటి కష్టపడే వాళ్ళు చెప్పింది కూడా కొంచెం వినాలి అని చెప్పారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొన్న స్విగ్గీ బాయ్ పైన ఈరోజు బట్టలు ఇప్పి ఆ రకంగా దాడి చేయటం మొత్తం సర్వ సమాజం మొత్తం వ్యతిరేకించారు, ఆందోళన చేశారు. ప్రధానంగా గిగ్ వర్కర్స్ కానీ, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఆ పక్కన ఉండే రైతు బజార్లో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఆ సంఘటన చూసారో వాళ్ళందరూ కూడా దీన్ని విచారించారు, తిరగబడ్డారు, పోట్లాడారు. చివరికి సిపి గారు జోక్యం చేసుకొని మీడియా కూడా అత్యంత ప్రచారం ఇవ్వడంతో ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఇది మంచిది. అయితే ఇదేదో ఎక్కడితో కాదు, మేము అడుగుతుంది ఒకరోజు ఒక ఘటన అయితే మళ్ళీ పోట్లాట చేయటం, మళ్ళీ అరెస్టులు చేయటం కాకుండా గిగ్ వర్కర్స్కి ఈరోజు ప్రజలందరికీ సేవలు, ఓ మాటలో చెప్పాలంటే మందుల నుంచి ఆహారం నుంచి అన్ని సేవలు అందిస్తున్న వారికి, ఇది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, లేదా ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సేవలు అందిస్తున్న వాళ్ళకి కనీసమైన సేఫ్టీ పరిస్థితి లేదు. ఎవరు కొడతారో తెలీదు. ఆక్సిజన్ టవర్స్లో ఇది రిపీటేషన్ రెగ్యులర్గా అవుతుంది. అంతకుముందు ఇంటి పని వారి మీద దాడి చేశారు, నేను స్విగ్గీ బాయ్ మీద దాడి చేశారు, రేపు ఇంకెవరి మీద దాడి చేస్తారో అనుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇక్కడ బాగా బలిసి ఉన్నాం కాబట్టి అని కొద్దిమంది వ్యవహారం చేస్తున్నారు. అక్కడ ఉన్న అందరూ కాకపోవచ్చు, కొద్దిమంది అయినా. అలాగే ఈరోజు కనీసం ఇక్కడ సమస్య వస్తే ఇప్పటి వరకు స్విగ్గీ యాజమాన్యం ఈ రోజుకి స్పందించలేదు, కనీసం బాధితుని కలిసి పరామర్శించలేదు.